కొత్త డ్రెస్ అయినా సరే, హాఫ్ సారీ డ్రెస్ అయినా సరే ఆ! వేసిన డ్రెస్ వేయరా? వేయను. అంటే నేను పర్సనల్‌గా ఇంట్లో డైలీ ఏసేటివి మాత్రం డైలీ ఏసేసుకుంటా. ఆ! వీడియోస్ పరంగా ముందుకొచ్చేది మాత్రం ఏసిందైతే మళ్ళీ ఇంకో రోజు వీడియో తీయడానికి ఎయను. వాహ్! అసలు మామూలు విషయం గాదుగా అసలకి ఎన్ని డ్రెస్సులమ్మా! ఆడపిల్లలకి కావాల్సింది అదే గదా! మనకే చెప్తున్నాను. తెలుసు ఆ బాధ. అసలు ఇన్ని డ్రెసెస్ అంటున్నారు. రీజన్ చెప్పనా? హ్మ్. నాకు చిన్నప్పుడు ఏసుకుందామంటే 1 ఇయర్‌కి ఒక్క డ్రెస్ ఉండేది బర్త్‌డేకి మాత్రం. ఓహ్! అట్లాంటి సిట్యుయేషన్స్ చినిగిన బట్టలు కవర్ చేసుకొని ఎళ్ళిన రోజులున్నాయి. అవన్నీ అనుభవించిన. అది ఇప్పుడు గూడా అనుభవించాలని నాకు లేదు. నాకు నచ్చిందా అదేసుకోవాలంతే. ఓకే. బయట దొరకవు నాయి. అవును. దొరకవు. హ్మ్. కానీ మా అమ్మ నా కోసం ఏదంటే అది కొట్టి అసలు పెట్టడానికి. మంచిగా అన్నీ ఏస్తావు గదా! నువ్వు హాఫ్ సారీస్ ఏస్తావు, మంచిగా డ్రెసెస్, ఫ్రాక్స్ అసలకన్నీ వేస్తావు. చక్కగా కుడతారు మీ మమ్మీ అసలు నిజం చెప్పు ఆంటీ నాకు కూడా ఒక డ్రెస్ కుట్టండి. నేను గూడా వస్తాను మీ ఇంటికి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను. అంటే ఇప్పుడు ఈ అంటే యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇష్టం ఉంది అని జెప్పేసని అంటున్నారు. నార్మల్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంటే అంటే మూవీలో గాని, సీరియల్‌లో గాని ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్ళిపోతారా? హ్మ్. ఎళ్తా. వీడియోస్ ఆపేసేస్తారా? లేదు అమ్మ. నాది ఫస్ట్ దీనికే నేను. హ్మ్. దాని తర్వాతనే ఏదన్నా. హ్మ్.